ఈ వీడియో మొదలు పెట్టే ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఎందుకంటే ఇది నా సొంతగా నేనేదో అల్లిన కథ కాదు. ఒక బుక్ నుండి కొత్తగా తెలుసుకున్నటువంటి వార్తా కథనాల ఆధారంగానే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో నేను కట్టు కథలు వెళ్ళటం కానీ ఏమీ లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటటువంటి విషయం భారత రాజకీయాల్లో పెద్ద సంచలనం రేపేటటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటికి కాదండి, గతంలోనే అంశమే. ఒక బుక్ ఆధారంగా బయటకు వచ్చినటువంటి విషయం. అదేంటంటే 2004లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అంటే యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అనేటటువంటి ఒక నిర్ణయం జరిగిందంటండి. అది నేను చెప్తున్నది కాదండి, ఒక పుస్తకం అంటుందన్నమాట ఈ టాపిక్ని. ఆ పుస్తకం పేరు అన్లైక్లీ ప్యారడైజ్డ్. దాన్ని రాసింది ఎవరు అంటే సంజయ్ రౌత్ గారు, శివసేన పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అయినటువంటి సంజయ్ రౌత్ గారు ఈ పుస్తకాన్ని రాశారండి, అన్లైక్లీ ప్యారడైజ్. ఈ పుస్తకంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇది అధికారిక రికార్డు కాదండి, పుస్తకంలో ఉన్నటువంటి ఆరోపణ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇది అధికారిక రికార్డు కాదు. ఇది సంజయ్ రౌత్ ఎవరైతే రాజ్యసభ సభ్యుడు, శివసేన పార్టీ నాయకుడు రాసినటువంటి పుస్తకం ఏదైతే ఉందో అన్లైక్లీ ప్యారడైజ్డ్, ఈ అన్లైక్లీ ప్యారడైజ్ బుక్ నుంచి తీసుకున్నటువంటి ఆరోపణ మాత్రమే. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. 2002లో జరిగినటువంటి గుజరాత్ రాయిట్స్ తర్వాత మోదీ గారిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయండి. ఆ సమయంలో యూపీఏలో మోదీని అరెస్ట్ చేయాలి అన్నటువంటి చర్చ జరిగింది అంటాడు సంజయ్ రౌత్ గారు. కానీ ఇక్కడే కథలో ట్విస్ట్ అండి. అప్పట్లో సీనియర్ లీడర్ అయినటువంటి శరద్ పవార్ గారు ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి అరెస్ట్ చేయడం సరైంది కాదు అని అడ్డుకున్నారటండి ఆ పుస్తకం ప్రకారం. అంటే శరద్ పవార్ గారు అడ్డుకోకపోతే మోదీ గారు కూడా జైలుకు వెళ్ళేవారా అనేటటువంటి సందేహం వస్తుంది ఆ పుస్తక కథనం ప్రకారం. కానీ ఇది నిరూపితమైనటువంటి ఫ్యాక్ట్ కాదండి, కేవలం పుస్తకంలో ఉన్నటువంటి క్లెయిమ్ మాత్రమే. ఇంకా ఈ పుస్తకంలో ఉన్నటువంటి మరొక సంచలనమైనటువంటి విషయం ఏంటంటే ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్ఖర్ సడన్ గా ఈ రిజైన్ చేయడానికి కారణం ఏంటంటారు? కేంద్రం ఒత్తిడి అని ఆరోపణలు కూడా ఉన్నాయండి. కానీ దీనికి కూడా అధికారిక ప్రూఫ్ అయితే లేదు. ఇంకా ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఎన్నికల కమిషనర్ అయినటువంటి అశోక్ లావాసా మోదీ అమిత్ షా మీద చర్యలు తీసుకోవాలని చెప్పడంతో ఆయనపై ఒత్తిడి తెచ్చారని కూడా ఆ బుక్ లో రాశారండి. చివరికి ఆయన అసైన్ డెవలప్మెంట్ బ్యాంకుకి వెళ్ళిపోయారు. అంటే చివరికి వచ్చినటువంటి వార్త ఏంటంటే మోదీ గారు రిజైన్ చేయటం కావచ్చు, అశోక్ లావాసా గారు ఆయన రిజైన్ ఎవరైతే చేశారో ఆయన రిజైన్ చేయడానికి కారణం ఏంటంటే అసైన్ డెవలప్మెంట్ బ్యాంకులో ఒక మంచి ఉద్యోగం వచ్చింది, అందుకే రిజైన్ చేసి వెళ్ళారు అని చెప్పి అంటారండి. కానీ ప్రెజర్ వల్లే రిజైన్ చేశారు అనేది మాత్రం నిరూపితం కాలేదు. ఇంకా హోంమంత్రి అమిత్ షా గారు కేసుల్లో చిక్కుకున్నప్పుడు అతనికి కూడా షాడో పవర్ సాయం చేశారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది కూడా రౌత్ వ్యక్తం చేసినటువంటి ఒక వాదన మాత్రమే. ఇక ముంబై దాడుల్లో పట్టుబడ్డటువంటి అజ్మల్ కసబ్ గురించి, జైల్లో బిర్యానీ ఇచ్చారన్నటువంటి ప్రచారం గురించి, అది పూర్తిగా అబద్ధం అని ఈ పుస్తకం అయితే చెబుతుందండి. ఏదైతే అప్పుడు ప్రచారం జరిగిందో ఆ ప్రచారాలన్నీ అబద్ధం అని ఈ పుస్తకం చెప్తుంది. కానీ ఫైనల్ గా ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో జరిగినటువంటి విచారణలో మోదీ గారికి ప్రత్యక్ష సంబంధం లేదని క్లీన్ చిట్ అయితే వచ్చింది. ఈ పుస్తకం చెబుతున్నటువంటి దాని ప్రకారం రాజకీయాల్లో కనిపించని గేమ్, బ్యాక్ డోర్ పాలిటిక్స్ ఏదైతే ఉందో దాని గురించి ఈ పుస్తకం ఆరోపించిందండి. అంటే ఆ పుస్తకం క్లెయిమ్ చేసిందని చెప్పొచ్చు. కానీ ఇవి అన్ని నిరూపితమైనటువంటి నిజాలైతే కాదండి, చాలా వరకు ఆరోపణలు మాత్రమే. అయితే దీనిపైన ఇప్పుడు ఈ పుస్తకంలో రాసినటువంటి విషయాలు నేను ఏదైతే చెప్పానో దానిపైన మీరేమనుకుంటున్నారు? నిజంగా మోదీని అరెస్ట్ చేయాలని ప్లాన్ జరిగిందా, లేక ఇది రాజకీయ కథనా? మోదీ గారు ఇవన్నీ చేశారంటారా?
లేదంటే రాజకీయ కుట్రగా అప్పట్లో జరిగిందా, అది పుస్తకంలో రాశారా? దీన్ని మీ అభిప్రాయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.